బురద సూచితందుకు మంచిగానే ఉంటది. ఏహే గీదేం లోతున్నదని కూడా అనిపిస్తుంది. కానీ అడుగు పెట్టాకనే అసలు ముచ్చట తెలుస్తుందిలా. ఒక్క అడుగు వేసినాక ఏముండదు, 2 అడుగులు వేసినాక మళ్ళా పైకి రాలేరు, పక్కకు పోలేరు, అట్లనే పోతారు. అట్లుంటది కొన్ని దిక్కుల్లా. ఎన్ని ప్రమాదాలు అయితే చూడలేదు కదా. అయితే అబ్బర కొడుకా, తమ్ముడు బురదల చిక్కుకుపోయిండు. పైకి లేవ రాకుంటే అన్నలు పైకి గుంజుతున్నారు. గుంజుండే అన్నలు గుంజుండి, లేపు లేపు లేపాగో, పైలం పైలం, చిన్నగా చిన్నగానే అన్నో వస్తున్నాడు. ఇక వచ్చినట్టే పో. ఇక ఈ తమ్ముంది అయిపోయింది కదా. ఇప్పుడు తెల్ల టీషర్ట్ తమ్ముని గుంజుండే అన్నలు. దేవుడా, ఇక వచ్చిండు పో. చూడుండ్రి ఎట్లా అయిపోయిండో. అసలు ఇది బురద లెక్కనే కనబడతలేదు. అసలు దీంట్లకు ఎట్లా పోయినరు, ఎట్లా కూరుకుపోయినరు, ఇదంతా ఏంది అని అంటే రాజస్థాన్ రాష్ట్రంలో రాళ్లను పాలిష్ చేస్తే వచ్చిన దుబ్బ. ఇక దాంట్లకు నీళ్లు పోయేసరికి మొత్తం మెత్తబడి బురద అయింది. ఇక ఇదంతా ఏం తెలివని మంచిగుందని ఆడుకుందాం అని పోతే ఇగో గిట్లా చిక్కుకపోయి బొబ్బలు పెడుతుంటే చుట్టుపక్కలు చూసి ప్రాణాలుగా పడిర్రు. కానీ చూడుండ్రుల్లా ఎంత పని అయిందో. అదృష్టం మంచిగుండి అందరూ జల్దీగా వచ్చి కాపాడేసరికి ఏం కాలేదు. కానీ అట్లనే లేట్ అయితే ఎంత పర్షాను ఉండునో కదా. తమ్ముళ్ళు చెల్లెలు గీసోంటి వాడి దగ్గర పైలంగా ఉండుండ్రి సరేనా.